మేము అడిగిన 300కి ఇన్ని గోతాలు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకుపోతారు ఎవరా? 10 గోతాలకే బాబు గారు. 300కు 10 గోతాలా? బాబు గారు మీ దగ్గర మేము కొనేవాళ్ళం. ఏదో మీరు ధర్మాత్ములు, మేము బెచ్చగాళ్ళం. మీరు ఇస్తుండారు, మేము పట్టుకుపోతున్నాం. సరే పట్టుకుపోండి. కానీ రా. ఎవరది? కృష్ణయ్య. ప్రసాద్ బాబు దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్మేస్తున్నారా? కృష్ణయ్య, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మక్కెలు ఎరగదనమంటావు? పట్టుకోండి. ఏమిట్రా ఇది? ఎవరా మీరంతా? కళ్ళలో ధాన్యం దొంగతనంగా కొంటారా? బాబాయ్, ఇది మా పొలం, మా ధాన్యం. మేము అమ్ముకుంటాం, ఆర్చుకుంటాం. నీకెందుకు? నోరు మూయ్. ఇక్కడ నీ పొలం నా పొలం అంటూ ఎవరు రాసిపెట్ల. నీ ఇళ్ళని నువ్వు తగలబెట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా చూస్తూ ఊరుకోర్రా. ఇంటికి పోకపోతే ఏం చేస్తావే? పొమ్మంటుంటే ఇంకెప్పుడు ఇలాంటి వద్ద పనులు చేయదు. వెళ్ళావు చెట్టంత కొడుకున్నట్టుని కానీ అందరి ముందు పట్టేట. భాస్కరవా? నేను నమ్మను. అవునండి, మీరెందుకు నమ్ముతారు? ప్రసాద్ లేవరా. కట్టుకున్న పెళ్ళాం కంటే కన్న బిడ్డల కంటే తమ్ముడే ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఎందుకు రా ఇక్కడ? ఇవాళ పొలాన్ని నిన్ను కొట్టాడు, రేపు ఇంట్లో దొరకబడి మనందరూ తీగలకు వస్తాడు. నన్ను ఆపే ముందు నీకు పెళ్ళాం పిల్లలే కావు, మీ తమ్ముడే కాదు తెలుసుకోండి. సరే, ఇప్పుడే కనుక్కుంటాను. భాస్కర్, ఒరే భాస్కర్. ఏంటండి ఎరా ప్రసాద్ కొట్టేవాడు? ఎందుకు వాడిని అడిగానయ్య. ఎందుకంటే మాత్రం పచ్చి కూతురు పట్టుకుంటే బాగుంటుందా? వదిన, తెలియకుండా మాట్లాడు. ఈ వయసుకు వీడు తప్పదాగి ఆ కళ్ళు కొట్టు దాన్ని ఎంటేసుకుని దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్ముతాడు. వీడిని కొట్టాలా కొయ్యాలా? చూసారా మీరు అడితే ఇలా మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ ఏమైనా చేస్తుంటాడు. నేను తాగుతాను, తలను పోతుంటాను. అడగడానికి నువ్వెవరే? అప్పుడు కొట్టలేదు కానీ ఇట్లా మాట్లాడావంటే నరికి పాటేస్తాను. నా కొడుకున్నానికి అంత మొగడు అయ్యావరా నువ్వు? మా ఆస్తి మేము అమ్ముకుంటా ఆర్చుకుంటా, నీకెందుకు? ఈ ఆస్తి మీ ఒక్కళ్ళదే కాదు, ఉమ్మడి ఆస్తి. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉమ్మడి ఆస్తా? నేను కాపురానికి వచ్చినప్పుడు 50,000 తెచ్చాను. మీ ఆవిడే పట్టుకొచ్చింది. నా మొగుడు మట్టి విసికి పొలాన్ని పండించి సంపాదిస్తే చచ్చికొచ్చాము. ఉద్యోగాలు నిలబెట్టడానికి ఊళ్ళబడి బయలుదేరాం. అందుకే ఇన్నేళ్ళు ఆస్తిలో ఒక దమ్మడి కూడా అడగకుండా గడిపాను. పిల్ల జల్లా గలవాలి కదా అని అంతా మీకే వదిలేశాను. విన్నారా? మనం ఏదో తిరిగిపోతున్నామనేగా వీళ్ళు ఏడుపో. ఇంకొక క్షణం కూడా కలుసుతాను వీల్లేదు. వెంటనే బాగా పనిచేయండి. సరే, అలాగే పనిచేయండి. ఏమండి? నీకేం తెలియదు. ఏమిట్రా అమ్మాయికి తెలియంది నీకు తెలిసింది? ఇప్పుడే చెబుతున్నాను, నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అడ్డగోడ కట్టడానికి వీల్లేదు, పొలంలో గట్టు పెట్టడానికి వీల్లేదు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇది కుదరదు నాన్నగారు. పిల్లల్ని అదుపాజ్ఞంలో పెట్టడానికి వీల్లేటప్పుడు ఇంకా అన్నదమ్ములు ఏమిటి ఐక్యమత్యం? అవును, బాగా పంచాల్సింది. ఏమండి ఒక్క మాట వింటారా? బావుగారు, నంగనాచి మంగములని ఆ చెప్పేటట్టు మీ ఆయనకి చెప్పుకో. భాస్కర్, నాన్నగారు, అన్నదమ్ములు మాత్రమైతే మీ మాట వినొచ్చు. ఇప్పుడు మాకు పెళ్ళాలు వచ్చారు. ఇలా కలిసి ఉండి రోజు పోట్లాడుకునే కంటే ఎవరి గంజి వాళ్ళు తాగుతూ వేరే బతకటం మంచిది. మాట్లాడామండి, వాళ్ళకి లేని భయం మనకెందుకు? పంచమనండి. పంచేయండి నాన్న. పంచుకుంటారా? పంచేసుకోండి. మధ్య నా పెద్దరికం ఎందుకు? నేను బ్రతికుండగా ఈ ఇంటిని 2 చేసే కంటే నన్నే 2 ముక్కలుగా కూసేయండిరా. కానీ తాతయ్య, లోపలికి వెళ్తాం. రా తాతయ్య. ఎక్కడికి రానమ్మా? కొడుకులు ఇంటిని ఆస్తిని 2 ముక్కలు చేసుకుని భాగాలు వేసుకున్నారే గాని నన్ను ఇంకా పంచుకోలేదమ్మా. అది కూడా దొరకదు. తల ఏ కొడుకో మొండో ఏ కొడుకో తేలాలిగా. తాతయ్య, వాళ్ళు నీ కొడుకులు తాతయ్య. ఆస్తులు ఐశ్వర్యాలే వాళ్ళకి కావాలి. పంచుకున్నారు, పోయారు.
నన్ను నీ కూతురు అంటావుగా. ఆడబిడ్డకు కావాల్సింది తల్లి తండ్రి. నువ్వు నా ఇంటికి రా తాతయ్య. తాతయ్య నేను ఎక్కడుంటే అదే నీళ్ళు. రా తాతయ్య, రాకపోతే నా మీద. వస్తానమ్మా. నీకున్నపాటి బుద్ధి జ్ఞానం కన్న కొడుకులకు లేకపోయి నిజంగా నువ్వు నా తల్లివేనమ్మా, నా బంగారు తల్లి. రా తాతయ్య. వరగాని కొడుకు పుట్టిన వరగానే కాదు, తండ్రి గుణముల చెరచున్ చెరకుతుల వెన్న పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి.